బాబు మళ్ళీ ఒకసారి వినండి, రైతులకు విజ్ఞప్తి, యూరియా ఎంత కావాలంటే అంత ఉంది, లేదు అనుకొని అపోహ పడొద్దండి. మనము యూరియానే కాదు ఫర్టిలైజర్ వాడకం తగ్గించాలి. ఏం తగ్గియాలా చెప్పండి? మెయిన్ దాంట్లో యూరియా వాడకం కూడా తగ్గించాలా. మనము ఓవరాల్ గా 25 to 30% ఫర్టిలైజర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఎక్కువ యూజ్ చేస్తున్నాం. కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు. దీనివల్ల నేల సారవంతం గట్టిగా అవుతా ఉంది. యూరియా వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఎక్కువ వాడడం వల్ల మీరు పండించే పంట ఇబ్బందికరంగా మారి కొన్ని రోగాలకి దారితీస్తుందనే దృష్టితో గవర్నమెంట్ ఫర్టిలైజర్ వాడకం తగ్గించడానికి నానో డిఏపి, నానో యూరియాని రెండు దానికి ఆల్టర్నేట్ రెడీ చేసినాయి. ఆల్టర్నేట్ గా తెలుగులో ఏమంటారప్ప? ప్రత్యామ్నాయం రెడీ చేసినాయి. ఎట్లా వాడాలనేది చెప్తాను. ఎగ్జాంపుల్, జనరల్ గా డిఏపి వచ్చి దుక్కిలో వేస్తాం, కరెక్టా? యూరియా కాంప్లెక్స్ పైన వేస్తాం. దుక్కిలో వేసేటప్పుడు ఒక రౌండ్ ఫర్టిలైజర్ తగ్గించి పెస్టిసైడ్ తో మాటు ఈ డిఏపి వాడాలి. షాంపూ ఇది అప్పుడు కొంచెం సరిగా కలదు కాబట్టి అట్లయితే దాంతో పాటు దీన్ని కలిపి చల్లాల. ఎన్ని ఎకరాలకి? 2 ఎకరాలకి ఒకటి. మీరు బుడ్డి పెద్దది చిన్నది చూడొద్దు. ఇది 2 ఎకరాలకి డిఏపి, ఇది కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఇది 2 ఎకరాలకి డిఏపి. దుక్కిలో ఎరువు తగ్గించి ఒక రౌండ్ ఏం వాడాలా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్యాడీ తీసుకుందాం. ప్యాడీ అంటే ఏమంటారు? వరిలో 3 బస్తాలు యూరియా వాడుతున్నామా లేదా? వాడుతున్నాం. ఫస్ట్ 45 kg గట్టి యూరియా వాడాలా. ఎన్ని కేజీలు? సెకండ్ రౌండ్ మందుతో పాటు 1/2 లీటర్ నానో యూరియా వాడాలా. ఎంత వాడాలా? మూడో రౌండ్ యూరియా 45 kg వాడాలి. అంటే 3 బస్తాల చోట ఎన్న వాడాలా? 2 వాడాలి. దాని ప్లేస్ లో ఇది వాడాలా. ఇది ఏదో లింక్ కడుతున్నారు అనుకోవద్దండి. మీరు కొట్టే బయోలు పూత మందుల కింద బాగా పనిచేస్తుంది. అర్థమైందా? ప్రత్యామ్నాయము, దీనికి ఫర్టిలైజర్ కి ప్రత్యామ్నాయము ఈ 2 కనిపెట్టినారు. మీరు ఒక 2 ఏళ్ళు పోతే మీరే వాడరు, ఇదే వాడతారు. ఎందుకు చెప్పండి? 20 ఏళ్ళు అంటే ఎయ్యల్లా సల్లల్లా ఇదంతా ఇబ్బంది. ఇది ఏముంది? సింపుల్ మందుతో కడతారు. దీంట్లో రిజల్ట్ ఎట్లుండేది లేనిది ఒక 2 ఏళ్ళు వాడితే మీకే తెలుస్తుంది. ముఖ్యంగా మీకు చెప్పేదేమంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే 1947-50లో ఫర్టిలైజర్ వాడాలంటే భయపడుతుండ్రు. మీరు వాడి ఒక స్టేజ్కి వచ్చి ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ తగ్గించాలనే దృష్టితో ఇవన్నీ కనిపెట్టినారు. కానీ మీకు ఏదో ఇవ్వాలనేది కాదు. ఎక్కువ వాడితే డెఫినెట్ గా మీరు ఇబ్బంది పడతారు, సాయిల్ ఇబ్బంది పడుతుంది, మీరు పండించే పంట ఇబ్బంది, తర్వాత మీరు పండించే పంట తినని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మన సొసైటీ దృష్ట్యా, మన దృష్ట్యా యూరియా వాడకం నంచాలా. యూరియాలో ఇంకొక లాజిక్ చెప్తా వినండి. యూరియా 45 kg చేస్తే మీరు 10-15 kg ఆవిరయ్యి వాతావరణ కల్ముషం చేస్తుంది. 20-25 kg మొక్క తింటది. ఇంకో 10 kg 5 kg లోపల పోతుంది. ఆ లోపల పోయి నీళ్ళనే కల్ముషం చేస్తాయి. యూరియా అంటే ఏమి? నైట్రోజన్. అట్లే మీరు వాడుకుంటా పోతే బోర్లలో నీళ్లు కూడా పచ్చగా అవుతాయి. మీరు అపోహ పడొద్దు, గవర్నమెంట్ ఇవ్వడం లేదు అని. యూరియా ఉంది. మీరు ఇప్పుడు రబీకి కూడా ఇప్పుడే ఎత్తుకుపోతారు భయపడి. ఇంకోటి ముఖ్యంగా చెప్పేదామంటే, మీరు గుళికలు ఉన్నాయి కదా, ఫటేరా, ఇంకేమున్నాయి, చివుకా, బికోటా, ఇవి ఇసుక కింద రేటు తక్కువ అని మీరు ఏం చేస్తున్నారు? యూరియాతో కలిపి వేస్తున్నారా లేదా? అది తప్పు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఒక సంచి యూరియా రేటు, ఒక సంచి ఇసుక రేటు ఇంచుమించు ఒకటే వస్తుంది. ఇది చెప్పాలో లేదో కూడా తెలీదు. మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీ కూలి దృష్టిలో పెట్టుకొని ఆ గుళికలు కూడా యూరియా కలిపి కొడుతున్నారా లేదా? ఎటువంటి పరిస్థితుల్లో కొట్టకూడదు. మీ మంచికి చెప్తున్నాను. నేను వ్యాపారస్తుడు, నాకు వ్యాపారం కావాలా, కానీ వద్దంటున్నా. సో ఫర్టిలైజర్ తగ్గించే దృష్టిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నింటినీ ప్రమోట్ చేస్తున్నారు. మీకు లింక్ అంట కట్టడం లేదు. ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తున్నారు. కంపల్సరీ వాడి చూడండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మా స్టాఫ్ ఉంటారు, మేము ఉంటాము, మాకు వచ్చి చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఎన్ని కావాలంటే అన్ని యూరియా ఉన్నాయి.
మిమ్మల్ని అర్ధ గంటలో డిస్పోజ్ చేస్తాం. బట్ యూరియా తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు పాస్ బుక్ ఉండాలి, తంబు ఉండాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. అవునా, కలపకూడదు. ఇది యూరియాలో కలపకూడదు, ఇది డిఏపిలో కలపకూడదు. మందు కొట్టేటప్పుడు ఇది అది సపరేట్ చేసుకొని కలిపి కొట్టాలా. కొంతమంది సపరేట్ కలుపుకుంటారు కదా, 2 మందులు ఉన్నప్పుడు. అట్లా ఇది కూడా వరిమడికి మందు కొట్టేటప్పుడు ఏంటి దీన్ని ఎప్పుడు ఓవరాల్ గా 1 బస్తా యూరియా తగ్గిల్లా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దండిగా ఉంది యూరియా, అడగండి. ఒక రౌండ్ ఫర్టిలైజర్ తగ్గించి డిఏపి వాడండి, గట్టి మందు. 1 రౌండ్ యూరియా తగ్గించి నానో యూరియా వాడండి. మీ పంటలు ఏమీ తగ్గదు, పంట యాజ్ ఇట్ ఈజ్కి వస్తుంది. పత్తికి కూడా వాడవచ్చు, వరి మడికి కూడా వాడచ్చు. ఇది కంపెనీలను బట్టి 260 నుంచి 300, 320 వరకు ఉంది 1 ఎకరాకి. ఇది కంపెనీలు బట్టి 550 నుంచి 600 వరకు ఉంది. ఇది లీటరు, అర్ధ లీటరు, 2 కూడా 2 ఎకరాలకి. ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది. ఏమన్నా డౌట్ ఉంటే కూడా మా స్టాఫ్ని మమ్మల్ని సంప్రదించండి. ఏమీ ఇబ్బంది పడద్దు. అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఏమన్నా డౌట్లు ఉన్నాయా? రైట్.